హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనండి లత ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక రెసిపీ చేసి చూపిస్తానండి. జొన్న పిండితో కారపు చెక్కలు. జొన్న పిండితో ఎట్లా చేయాలనేది నీకు చూపిస్తానండి. ఒక గ్లాసు జొన్న పిండికి ఒక గ్లాస్ వాటర్ అండి. ఈ గ్లాస్ జొన్న పిండి జల్లించుకోవాలి, నీట్గా జల్లించుకొని ఒక గ్లాసుకు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ మసులుతుంటాయండి. మీకు చెప్తాను. అల్లం పేస్టు ఇంగ్రీడియంట్స్ అండి. కొంచెం కరివేపాకు కచ్చపెచ్చ మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు, ఇక తుంచేసినా పర్వాలేదండి. సాల్ట్, ఉప్పు. మేము రాక్ సాల్ట్ వాడతామండి. ఇది బీపీకి కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీకు ప్రతి వీడియోలో చెప్పుదాం అనుకుంటున్నా, నేను మర్చిపోతున్నా. కొంచెం ఇది పింక్ కలర్ ఉంటుంది చూడండి, రాక్ సాల్ట్. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొంచెం ఎక్కువైనా కానీ బీపీ మీద ఎఫెక్ట్ పడదు. తర్వాత పసుపు అండి, జీలకర్ర. నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను, తెలుసు కదండి. ప్రతి దాంట్లో వెల్లుల్లి కారం అండి. కొంచెం వాము కూడా వేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి, వాటర్ మసులుతుంటుంది. మసిలినప్పుడు ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, కొంచెం వాము, అంటే ఒక అర స్పూన్ కొద్దిగానే కదండి పిండి, అర స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూను ఉప్పు, అర స్పూన్ కొంచెమేనండి, ఎందుకంటే కొంచెము కలర్ ఉండాలని పసుపు వేస్తున్నాండి. తర్వాత కరివేపాకు, ఇంకా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక స్పూన్ కారం వేసుకుందామండి. ఒక స్పూను కారము ఒకటి, కాకపోతే కొంచెం ఎక్కువ అండి. అన్నీ నీళ్ళు మసలంగానే మనం ఏం చేయాలి, ఇక ఈ పిండి ఉంది కదండి, పోసి కలుపుకోవాలి. చూడండి, చూడండి, మెత్తగా కలుపుకోవాలండి. దీంట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నా. ఇది ఆయిల్ కూడా ఆర్గానిక్ ఆయిల్ అండి. అస్సలు మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఇది ఇట్లా మెత్తగా తీసుకొని ఉండల మాదిరిగా చేసుకోవాలండి. ఫస్ట్ ఎన్ని ఉండలు అవుతాయో అన్నీ చేసి పెట్టుకోవాలి మనం. ఈ సైజు ఇట్లా అని ఇట్లా రౌండ్ చేయాలండి. మెత్తగా మంచిగా వస్తుంది, ఇట్లా పగుళ్ళు లేకుండా వస్తాయండి. ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఈ సైజు ఉండలు చూడండి, ఇట్లా ఉండలు చేసి ఇట్లా ఒత్తి పెట్టుకోవాలండి. ఇట్లా గుడ్డ కప్పుకోవాలి, ఎందుకంటే అది ఎర్రట్లు అంటే ఇట్లా లైన్స్ రాకుండా ఉంటాయి. మనం ఒకటి తీసుకొని ఆయిల్ అద్దుకొని స్లోగా, మరీ గట్టిగా కాకుండా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనకు అయిందా కాలేదా అనేది, నూనె కాగిందా కాగలేదు. నూనె కాగిందండి, మనం వేసుకోవచ్చు. చూడండి, చూడండి ఎంత మంచిగా ఉంటుంది. అప్పటికప్పుడు స్నాక్స్ లాగా మార్నింగ్ అయినా ఈవినింగ్, అంటే 2-3 రోజులైనా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు చేసుకొని తినేది. షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. బియ్యం పిండి కాకుండా ఇది
చూడండి ఒక గ్లాస్ పిండికి ఎన్ని కారపప్పలు అయినాయో చూడండి. జొన్న పిండితోటి మీకు నచ్చితే శనగపప్పు ఒక స్పూన్ అంత నానబెట్టి, ఒక గ్లాస్ పిండికి 2 స్పూన్లు పడుతుందండి, నానబెట్టి వేసుకోవచ్చు. నేను గ్యాస్ ఫామ్ అనే వేయలేదండి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఈజీగా ఇట్లా వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. షుగర్ పేషెంట్లకు అయితే నెంబర్ 1 అండి ఇది. ఎందుకు ఇది బియ్యం పిండి కాదు, జొన్న పిండి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ అండి.